హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ఇన్, విత్, వితౌట్, అవుట్ ఆఫ్, ఫర్ ఇలా చాలా ప్రిపోజిషన్స్ గురించి ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మనం ఇలా అంటూ ఉంటాం కదా, అతను రూమ్లో ఉన్నాడు అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అంటాం? హీ ఈజ్ ఇన్ ద రూమ్ అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేశాము. ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఒక ప్లేస్లో ఉంటామో, అందులో ఉన్నాము అని చెప్పడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. షీ వాజ్ ఇన్ ద హోటల్, ఆమె హోటల్లో ఉంది, ఇలాగా. అయితే ఇది ఫిజికల్గా మనం ఒక ప్లేస్లో ఉంటే. కానీ నేను ఇలా అన్నాను అనుకోండి, అతను ప్రేమలో ఉన్నాడు అని. లవ్ అనేది మనం ఫిజికల్గా ఎక్కడా ఉండం, సైకలాజికల్గా లేదా ఎమోషనల్గా ఒక ప్లేస్లో ఉంటాం కదా. అంటే ఇది ఒక సైకలాజికల్ లేదా ఎమోషనల్ స్టేట్. ఇలాంటప్పుడు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్నే ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. హీ ఈజ్ ఇన్ లవ్. అలాగే అతను ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదం అనేది కూడా ఒక సైకలాజికల్ స్టేట్ కాబట్టి హీ ఈజ్ ఇన్ డేంజర్ అని అంటాం. అతను ఇబ్బందుల్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ట్రబుల్. అంటే ఎప్పుడైతే మనం సైకలాజికల్ లేదా ఎమోషనల్ స్టేట్లో ఉంటామో అప్పుడు మనం అందులో ఉన్నాము అని చెప్పడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అయితే ప్రతిసారి లో అనే అర్థం వచ్చిన ప్రతిసారి మనం ఇన్ని యూజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇలా అంటూ ఉంటాం కదా, అరే అతను సెలవుల్లో ఉన్నాడు అని. మరి సెలవుల్లో అని అనడానికి ఎలాగైతే ప్రేమలో అని అన్నామో సెలవుల్లో అనడానికి హీ ఈజ్ ఇన్ లీవ్ అని అంటామా? అలా అనం. ఏమని అంటామంటే హీ ఈజ్ ఆన్ లీవ్ అని అంటాం. ఎందుకని? చూడండి, లవ్ అనేది, డేంజర్ అనేది, పెయిన్ అనేవి ఇవి మొత్తం సైకలాజికల్ లేదా ఎమోషనల్ స్టేట్ కదా. కానీ లీవ్ అంటే ఏంటి? అది ఒక సైకలాజికల్ స్టేటా? కాదు, ఇది ఒక టెంపరరీ స్టేటస్. మనం లీవ్ ఎందుకు తీసుకుంటాం? మన ఏదో పర్సనల్ వర్క్ని చేయడం కోసం మనం లీవ్ని తీసుకుంటాం. అంటే లవ్ లాగా, డేంజర్ లాగా ఇది ఒక సైకలాజికల్ స్టేట్ కాదు. కాబట్టి అలాంటప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. హీ ఈజ్ ఇన్ ఏ డైట్ అని అంటామా? అలా అన్నం. డైట్ అంటే ఏంటి? మనం మన ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఆన్. హీజ్ ఆన్ ఏ డైట్. అలాగే హీ ఈజ్ ఇన్ డ్యూటీ అంటామా? తెలుగులో మనం ఏమంటాం? అరే అతని డ్యూటీలో ఉన్నాడ్రా అంటాం. కానీ డ్యూటీ అంటే ఏంటి? మన రోల్ లేదా మన రెస్పాన్సిబిలిటీ, ఏదైతే మనం యాక్టివిటీస్ చేయాలో అది. అంటే ఇది సైకలాజికల్ ఎమోషనల్ స్టేట్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా హీజ్ ఆన్ డ్యూటీ అనాలి, హీజ్ ఆన్ స్ట్రైక్ అనాలి. అంతేకాని హీజ్ ఇన్ డ్యూటీ, హీజ్ ఇన్ స్ట్రైక్ అని అనకూడదు. అంటే ఎక్కడైతే మన రోల్ని కానీ, రెస్పాన్సిబిలిటీని కానీ, లేదా టెంపరరీ స్టేటస్ గురించి కానీ చెప్తుంటామో అక్కడ మనం ప్రిపోజిషన్ ఆన్ని యూజ్ చేయాలి. నేను ట్రిప్లో ఉన్నాను అని చెప్పాలనుకోండి, లేదా ఆమె ట్రిప్లో ఉంది అని చెప్పాలనుకోండి, షీజ్ ఇన్ ఏ ట్రిప్ అంటామా? ట్రిప్ అంటే ఏంటి? ఒక సైకలాజికల్ స్టేటా? కాదు కదా. అలాంటప్పుడు షీజ్ ఆన్ ఏ ట్రిప్ అని అనాలి. ఓకేనా? ఓకే, చూడండి, ఇప్పుడే తెలుసుకున్నాం హీ ఈజ్ ఇన్ లవ్ అని అంటామని. ఎందుకని? ఒక సైకలాజికల్ స్టేట్ కాబట్టి. అయితే నేను ఇలా చెప్పాలి అనుకోండి, అతను కోపంలో ఉన్నాడు అని. యాంగర్ అనేది కూడా ఒక సైకలాజికల్ స్టేటే కదా. అలాంటప్పుడు హీ ఈజ్ ఇన్ యాంగర్ అని అంటామా? యాక్చువల్గా మనం ఇలా అనము. మనం తెలుగులో ఏమంటామంటే అతను కోపంలో ఉన్నాడు అని జనరల్గా అనం. అఫ్కోర్స్ కొన్నిసార్లు అంటాం, అది వేరే సిచ్యువేషన్, అది కూడా నేను మీకు చెప్తాను. జనరల్గా మనం ఏమని అంటాము అంటే అతను కోపంగా ఉన్నాడు అని అంటాం. ఇలా చెప్పడానికి హీ ఈజ్ యాంగ్రీ అని అంటాం. అంటే ప్యూర్ యాడ్జెక్టివ్ ఫామ్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఒక అబ్స్ట్రాక్టివ్ నౌన్ని పెట్టి ఇన్ యాంగర్, ఇన్ సాడ్నెస్ అని అనాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి, హీ ఈజ్ సాడ్ అంటే సరిపోతుంది, అతను విచారంగా ఉన్నాడు. అంతేకాని హీ ఈజ్ ఇన్ సాడ్నెస్ అని అనాల్సిన పని లేదు. అయితే చూడండి, ఒక్కొక్కసారి మనం ఇలా అంటూ ఉంటాం, అరే అతను కోపంలో అరిచాడు అని. ఇందాకే ఏమని చెప్పాను? హీ ఈజ్ ఇన్ యాంగర్ అని అనము అన్నాను. అంటే అతను కోపంలో ఉన్నాడు అని.
అనము. ఏమని అంటాం? అతను కోపంగా ఉన్నాడు అని అంటాం. అందుకని హీఈస్ యాంగ్రీ అంటే సరిపోతుంది. కానీ మనం ఒక్కొక్కసారి ఏం చెప్తామంటే అతను ఏదన్నా ఒక ఎమోషన్లో ఉండి లేదా ఒక సైకలాజికల్ స్టేట్లో ఉండి ఏదన్నా పని చేశాడు అనుకోండి, అప్పుడు మనం ఇలా అంటాం, అరే అతను కోపంలో అరిచాడ్రా అని. అలాంటప్పుడు హీ షౌటెడ్ ఇన్ యాంగర్ అని అనొచ్చు. ఎప్పుడు మనం తన సైకలాజికల్ లేదా ఎమోషనల్ స్టేట్ ఎందులో ఉన్నాడో చెప్తూ ఏ పని చేశాడో చెప్తూ ఉంటే. అంటే హీ షౌటెడ్, అతను అరిచాడు. కానీ అరిచినప్పుడు తన ఎమోషనల్ స్టేట్ ఏంటి? కోపంలో ఉన్నాడు, ఇన్ యాంగర్. అర్థమవుతుందా? అలాగే చూడండి, మనం అంటూ ఉంటాం కదా, హీ ఈజ్ రన్నింగ్ ఇన్ ద రూమ్ అని అనొచ్చు, హీ ఈజ్ రన్నింగ్ ఇన్ టు ద రూమ్ అనొచ్చు. ఇన్ ద రూమ్ అని అన్నామనుకో, అతను ఏ ప్లేస్లో ఉన్నాడో, ఓకేనా, ఏ ప్లేస్లో ఉన్నాడో చెప్పి ఏం చేస్తున్నాడో చెప్తున్నాం. అంటే అతను రూమ్లో ఉండి పరిగెత్తుతున్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడో చెప్పి ఏం చేస్తున్నాడో చెప్తున్నాం. ఇది కూడా అంతే. అదే హీఈస్ రన్నింగ్ ఇన్ టు ద రూమ్ అంటే అతను ఎటువైపుకి పరిగెత్తుతున్నాడో చెప్తున్నాం. అతను రూమ్లోకి పరిగెత్తుతున్నాడు. ఇక్కడ మనము ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని యూజ్ చేసాం కదా, ఇన్ ద రూమ్. హీఈస్ రన్నింగ్, అతను పరిగెత్తుతున్నాడు. ఎక్కడ? ఇన్ ద రూమ్, రూమ్లో. అలాగే ఒక పని చేసేటప్పుడు ఆ పర్సన్ యొక్క సైకలాజికల్ లేదా ఎమోషనల్ స్టేట్ ఏంటో చెప్పడానికి మనం ఇన్ యాంగర్, ఇన్ సాడ్నెస్ అని అంటాము. ఓకేనా? చూడండి, హీ ఈజ్ ఇన్ హ్యాపీనెస్ అని అనము. ఏమని అంటాము? హీఈస్ హ్యాపీ. ఎందుకని? ప్యూర్ అడ్జెక్టివ్ ఫామ్ ఉంది కాబట్టి హీ ఈజ్ ఇన్ హ్యాపీనెస్ అని అనాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే మనం అతను హ్యాపీగా ఉండి ఏ పనన్నా చేశాడనుకోండి, హీ డాన్స్డ్, అతను డ్యాన్స్ వేశాడు. కానీ అతను డ్యాన్స్ వేసినప్పుడు తన ఎమోషనల్ స్టేట్ ఏంటి? హ్యాపీనెస్, హ్యాపీగా ఉన్నాడు. అలాంటప్పుడు హీ డాన్స్డ్ ఇన్ హ్యాపీనెస్ అని అంటాం. అర్థమైందా? డైరెక్ట్గా హీ ఈజ్ ఇన్ యాంగర్ అని అన్నాం. అతను కోపంలో ఉన్నాడు అని అనము, అతను కోపంగా ఉన్నాడు అంటాం. అందుకని హీఈస్ యాంగ్రీ అంటే సరిపోతుంది. యాంగ్రీ అనేది ఎడ్జెక్టివ్. దాన్ని ఎప్పుడైతే మనము ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్గా చేసామో ఇన్ యాంగర్ అని అంటాం. హీ షౌటెడ్ ఇన్ యాంగర్, హీ డాన్స్డ్ ఇన్ హ్యాపీనెస్. అర్థమవుతుందా? ఓకే, అయితే అతను కోపంలో అరిచాడు అనడానికి హీ షౌటెడ్ ఇన్ యాంగర్ అని అంటాం. కానీ మనం తెలుగులో అప్పుడప్పుడు ఇలా అంటుంటాం కదా, అరే అతను కోపంగా అరిచాడురా అని. మరి దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హీ షౌటెడ్ యాంగ్రీలీ. చూడండి, హీ ఈజ్ యాంగ్రీ అంటేనేమో ఇది ఎడ్జెక్టివ్, అతను కోపంగా ఉన్నాడు. తను ఎలా ఉన్నాడో చెప్తున్నాం. కానీ హీ షౌటెడ్ ఇన్, చూడండి, హీ షౌటెడ్ ఇన్ యాంగ్రీ అనం, హీ షౌటెడ్ ఇన్ యాంగర్ అని అంటాం. ఎందుకంటే యాంగ్రీ అనేది ఎడ్జెక్టివ్, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. దీని అర్థం ఏంటి? అతను కోపంలో అరిచాడు. అలా కాకుండా అతను కోపంగా అరిచాడు అంటే ఎలా అరిచాడో చెప్పడానికి హీ షౌటెడ్ యాంగ్రీలీ అని అంటాం. అలా కాకుండా నేను దాన్ని కొంచెం మార్చి ఇలా చెప్పాను అనుకోండి, అరే అతను కోపంతో అరిచాడ్రా అని. కోపంతో అంటే అతను ఏ ఎమోషన్తో ఆ పని చేశాడో మనం అది చెప్పాలి అనుకోండి, దీన్నే మేనర్ అని అంటాం. ఇన్ యాంగర్ అంటేనేమో స్టేట్, అలా కాకుండా తో అంటే మేనర్. ఇలా తను ఏదన్నా కానీ ఏ ఎమోషన్తో ఒక పని చేశాడో చెప్పడానికి, అంటే అది ఏ మేనర్తో చేశాడో చెప్పడానికి మనం విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. హీ షౌటెడ్ విత్ యాంగర్, అతను కోపంతో అరిచాడు. హీ షౌటెడ్ ఇన్ యాంగర్, అతను కోపంలో అరిచాడు. అతను అరిచినప్పుడు తన ఎమోషనల్ స్టేట్ ఏంటి? కోపంగా ఉన్నాడు. కానీ ఇక్కడ హీ షౌటెడ్ విత్ యాంగర్ అంటే దీని అర్థం అతను ఎలా అరిచాడో చెప్తున్నాడు. అర్థమైందా? అంటే అతను కోపంతో, అంటే ఇక్కడ ఉన్న యాంగర్ అనేది ఈ షౌటెడ్ని క్వాలిఫై చేస్తుంది. అంటే ఇది ఒక రకంగా హీ షౌటెడ్ యాంగ్రీలీ. ఇక్కడ యాడ్వర్బ్ అయితే ఎలా అయితే యూజ్ అవుతుందో ఈ విత్ యాంగర్ అనేది కూడా యాడ్వర్బ్ లాగే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎలా అరిచాడో చెప్తుంది, అతను కోపంతో అరిచాడు, మేనర్ని చెప్తుంది. అలా కాకుండా మనం అప్పుడప్పుడు ఇలా అంటుంటాం, అరే అతను కోపం వల్ల అరిచాడ్రా అని. అంటే కాజ్, రీజన్, ఏ రీజన్తో అరిచాడో చెప్తున్నాం. అలాంటప్పుడు ఏమని యూజ్ చేస్తామంటే హీ షౌటెడ్ అవుట్ ఆఫ్ యాంగర్ అని అంటాము. అతను కోపం వల్ల అరిచాడు. అర్థమవుతుందా? చూడండి, హీ ట్రెంబుల్డ్,
అంటే అతను వణికాడు. కానీ అతను భయంలో వణికాడు అని చెప్పాలి అంటే హీ ట్రెంబుల్డ్ ఇన్ ఫియర్. అంటే ఇది స్టేట్ లేదా కండిషన్ని గురించి చెప్తుంది. అతను వణికాడు, వణికినప్పుడు తన కండిషన్ లేదా తన స్టేట్ ఏంటి? ఇన్ ఫియర్, భయంలో వణికాడు. అలా కాకుండా అతను భయంతో వణికాడు అంటే ఇది మేనర్ని చెప్తుంది. హీ ట్రెంబుల్డ్ విత్ ఫియర్. అలా కాకుండా అరే అతను భయం వల్ల వణికాడ్రా అంటే ఏ రీజన్తో లేదా ఏ కాజ్ వల్ల అతను వణికాడో చెప్పాలంటే హీ ట్రెంబుల్డ్ అవుట్ ఆఫ్ ఫియర్. అతను భయం వల్ల వణికాడు. అంటే చూడండి, మనం ఇదే ప్లేస్లో ఇన్ యూజ్ చేయొచ్చు, విత్ యూజ్ చేయొచ్చు, అవుట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. అయితే ఇలా ప్రతి సెంటెన్స్లో మనం యూజ్ చేయలేం. ఓకేనా? ఈ మీనింగ్ పర్టికులర్ మీనింగ్ వస్తేనే లో అని చెప్పాలి అంటేనే ఇన్ యూజ్ చేయాలి, తో అని చెప్పాలి అంటేనే విత్ యూజ్ చేయాలి, వల్ల అంటే రీజన్ చెప్పాలి అంటే మాత్రమే అవుట్ ఆఫ్ యూజ్ చేయాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ షౌటెడ్ డాష్ యాంగర్. ఇందులో మనం ఇన్ యూజ్ చేయొచ్చు, విత్ యూజ్ చేయొచ్చు, అవుట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. హీ షౌటెడ్ ఇన్ యాంగర్. అతను కోపంలో అరిచాడు. హీ షౌటెడ్ విత్ యాంగర్. అతను కోపంతో అరిచాడు. హీ షౌటెడ్ అవుట్ ఆఫ్ యాంగర్. అతను కోపం వల్ల అరిచాడు. కానీ ఇదే సెంటెన్స్ని నేను ఇలా రాశాను అనుకోండి, డోంట్ మైండ్ హీ షౌటెడ్ డాష్ యాంగర్. అంటే చూడండి, ఇక్కడ నేను విత్ అని పెట్టకూడదు. విత్ అని పెడితే దేన్ని చెప్తుంది? మేనర్ని చెప్తుంది, ఎలా అరిచాడో చెప్తుంది. మనం తెలుగులో ఇలా అంటామా? అరే వాడి మాటలు పట్టించుకోకురా, అతను కోపంతో అరిచాడు అని చెప్తామా? చూడండి, మనం ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని చెప్తున్నామంటే వాడికి ఏమని చెప్తున్నాం? అరే వాడు కోపంలో మాట్లాడాడ్రా, లేదా అరే వాడు కోపం వల్ల మాట్లాడాడ్రా కాబట్టి వాడి మాటలు పట్టించుకోవద్దు అని అంటాం. కానీ అరే వాడు కోపంగా అరిచాడ్రా లేదా వాడు ప్రేమగా చెప్పాడ్రా వాడి మాటలు పట్టించుకోవద్దు అని అనం. ఎందుకంటే ఏ మేనర్లో చెప్పాడో మనకు అనవసరం. వాడి మాటలు పట్టించుకోవద్దు అంటున్నామంటే ఎందుకని ఆ పని చేశాడో మనం చెప్తున్నాం కదా. అంటే స్టేట్ని కానీ కాస్ట్ని కానీ చెప్పచ్చు. అందుకనే ఇక్కడ డోంట్ మైండ్ హీ షౌటెడ్ ఇన్ యాంగర్ అనొచ్చు, డోంట్ మైండ్ హీ షౌటెడ్ అవుట్ ఆఫ్ యాంగర్ అని అనొచ్చు. అంతేకాని డోంట్ మైండ్ హీ షౌటెడ్ విత్ యాంగర్ అని అంటే తప్పు అవుతుంది. అఫ్కోర్స్ గ్రామటికల్గా కరెక్టే, కానీ కంటెక్స్చువల్గా ఇది తప్పు అవుతుంది. అందుకని మనం స్టేట్ గురించి చెప్తున్నామా, మేనర్ గురించి చెప్తున్నామా, లేదా రీజన్ లేదా కాజ్ వల్ల ఇది జరిగింది అని చెప్తున్నామా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ వర్క్డ్ డాష్ డిటర్మినేషన్. చూడండి, హీ వర్క్డ్ ఇన్ డిటర్మినేషన్ అని అంటామా? జనరల్గా మనం అలా అనం. మనం తెలుగులో ఏది అంటాం? అతను పట్టుదలతో పనిచేశాడు అని అంటామా? అతను పట్టుదలలో పనిచేశాడు అని అంటామా? అతను పట్టుదలతో పనిచేశాడు అంటాం. కాబట్టి ఇక్కడ హీ వర్క్డ్ ఇన్ డిటర్మినేషన్ తప్పు అవుతుంది. హీ వర్క్డ్ విత్ డిటర్మినేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఈ డిటర్మినేషన్ అనేది మన పనిని క్వాలిఫై చేస్తుంది, అంతేకాని మన స్టేట్ని కాదు. హీ ఈజ్ ఇన్ డిటర్మినేషన్ అని అనం, అతను డిటర్మినేషన్లో ఉన్నాడు అని అనం. కానీ అతను డిటర్మినేషన్తో ఏ పని చేశాడో చెప్తాం. కాబట్టి ఇది వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి మనం విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అలాగే షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ డాష్ గ్రాటిట్యూడ్. మనం తెలుగులో ఏమని అంటాం? ఆమె యాక్సెప్ట్ చేసింది అవార్డ్ని. దేనితో? కృతజ్ఞతతో. అంటే షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ విత్ గ్రాటిట్యూడ్ అని అనాలి, కానీ షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ ఇన్ గ్రాటిట్యూడ్ అని అనకూడదు. ఎందుకని? మనం తో అనే మీనింగ్తో ఈ సెంటెన్స్ని చెప్తున్నాం కాబట్టి. అలాగే చూడండి, హీ స్పోక్ డాష్ కాన్ఫిడెన్స్. అతను కాన్ఫిడెన్స్లో మాట్లాడాడు అని అంటామా? అతను కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు అని అంటామా? మనం అరే వాడు కాన్ఫిడెన్స్తో మాట్లాడాడ్రా అని అంటాం. కాబట్టి తో అని వస్తే ఏం చెప్పాలి? విత్. హీ స్పోక్ విత్ కాన్ఫిడెన్స్, అంతేగాని హీ స్పోక్ ఇన్ కాన్ఫిడెన్స్ అని అనకూడదు, తో అని చెప్పాల్సినప్పుడు. ఓకేనా? లేదా హీ స్పోక్ అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని అనొచ్చు. ఎప్పుడు? అతను కాన్ఫిడెన్స్ వల్ల మాట్లాడాడు అంటే మనం కాజ్ కానీ రీజన్ కానీ చెప్తున్నాం. ఏ కాజ్ వల్ల, ఏ రీజన్ వల్ల అతను మాట్లాడాడు, అలాంటప్పుడు అవుట్ ఆఫ్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఇదే ప్లేస్లో నేను వితౌట్ పెట్టాను అనుకోండి,
విత్ ప్లేస్లోనే వితౌట్ పెడితే హీ స్పోక్ వితౌట్ కాన్ఫిడెన్స్ అంటే అతను కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడాడు అని. వితౌట్ అంటే విత్ ప్లేస్లో వితౌట్ పెట్టచ్చు. తో లేకుండా, వితౌట్ అంటే లేకుండా అనే అర్థం వస్తుంది. ఓకేనా? ఓకే, ఈ సెంటెన్స్ చూడండి. హీ స్పోక్ డాష్ ఫియర్. అతను మాట్లాడాడు, అయితే తను మాట్లాడేటప్పుడు తను భయంలో ఉండొచ్చు, లేదా తను భయంతో మాట్లాడచ్చు, లేదా తను భయం వల్ల మాట్లాడచ్చు. అలాంటప్పుడు మనం 3 ప్రిపోజిషన్స్ని యూజ్ చేయొచ్చు. హీ స్పోక్ ఇన్ ఫియర్, హీ స్పోక్ విత్ ఫియర్, హీ స్పోక్ అవుట్ ఆఫ్ ఫియర్. అతను భయం వల్ల మాట్లాడాడు, అవుట్ ఆఫ్. అతను భయంతో మాట్లాడాడు, హీ స్పోక్ విత్ ఫియర్. అతను భయంలో మాట్లాడాడు, హీ స్పోక్ ఇన్ ఫియర్. ఇలా 3 పెట్టచ్చు. కానీ ఇదే ప్లేస్లో నేను ఇలా చెప్పాను అనుకోండి, హీ డైవల్జ్ ద సీక్రెట్ డాష్ ఫియర్. ఇలాంటప్పుడు మనం ఏం చెప్తాం? జనరల్గా మనం ఏం చెప్తాం? అరే వాడు భయం వల్ల ఆ సీక్రెట్ చెప్పాడ్రా అని అంటాం. భయం వల్ల. ఎప్పుడైతే మనం వల్ల అని చెప్పాలనుకున్నామో మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? అవుట్ ఆఫ్ని యూజ్ చేయాలి. అంతేకాని ఇన్ విత్ని యూజ్ చేయకూడదు. అంటే ఇదే ప్లేస్లో మనం ఇన్ ఫియర్ విత్ ఫియర్ అని పెట్టచ్చు. కానీ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? వాడు ఆ సీక్రెట్ని బయటికి చెప్పడానికి కారణం చెప్పాలనుకుంటున్నాం. కారణం ఎప్పుడైతే మనం చెప్పాలనుకుంటున్నామో తెలుగులో మనం వల్ల అని అంటాం. దాన్నే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ అని అంటాం. అవుట్ ఆఫ్ ఫియర్. షీ కన్ఫెస్డ్. ఆమె కన్ఫెస్ చేసింది. కానీ దేని వల్ల కన్ఫెస్ చేసిందో నేను చెప్పాలనుకోండి, అప్పుడు షీ కన్ఫెస్డ్ ఇన్ గిల్ట్, షీ కన్ఫెస్డ్ విత్ గిల్ట్ అంటే అంటామా? కాదు, వల్ల. అంటే నేను రీజన్ చెప్తున్నాను. రీజన్ చెప్పేటప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం? అవుట్ ఆఫ్. షీ కన్ఫెస్డ్ అవుట్ ఆఫ్ గిల్ట్. ఆమె గిల్ట్ వల్ల కన్ఫెస్ చేసింది అని చెప్తాము. అర్థమైందా? సో ఇలాగా మనం ఒకవేళ స్టేట్ గురించి చెప్పేటప్పుడైతే ఇన్ యూస్ చేయాలి, లేదా ఏదైనా మేనర్స్ గురించి చెప్పేటప్పుడైతే విత్ యూస్ చేయాలి. కాజ్ కానీ రీజన్ కానీ చెప్పేటప్పుడైతే అవుట్ ఆఫ్ ప్రిపోజిషన్ని యూస్ చేయాలి. ఓకే, చూడండి. హీ సఫర్డ్ డాష్ ఏ కోల్డ్. హీ సఫర్డ్ విత్ ఏ కోల్డ్ అని అంటామా? హీ సఫర్డ్ విత్ ఏ ఫీవర్ అని అంటామా? జనరల్గా చాలామంది అంతే అంటుంటారు. అయితే హీ సఫర్డ్ ఫ్రమ్ ఏ కోల్డ్ అని అనాలి. మనం విత్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకరితో పాటు మనము ఏదన్నా సఫర్ అవుతూ ఉన్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సఫర్డ్ విత్ యూ. దీని అర్థం ఏంటంటే ఐ సఫర్డ్, నేను సఫర్ అయ్యాను, విత్ యూ, నీతో పాటు. అంటే నీతో పాటు నేను సఫర్ అయ్యాను అని దీని అర్థం. మనం ఇక్కడ విత్ అని కూడా పెట్టచ్చు. ఐ సఫర్డ్ విత్ ఏ కోల్డ్ అని పెట్టచ్చు. కానీ దాని అర్థం ఏమవుతుంది? కోల్డ్ కూడా సఫర్ అయింది, నేను సఫర్ అయ్యాను. అంటే కోల్డ్తో పాటు నేను సఫర్ అయ్యాను. కానీ మనం తెలుగులో ఏమని చెప్పాలనుకుంటున్నాం? నాతో పాటు కోల్డ్ సఫర్ అయింది అని కాదు, కోల్డ్ వల్ల. అంటే కోల్డ్ వల్ల నేను సఫర్ అయ్యాను అని చెప్పాలనుకుంటున్నాం. అంటే మనం ఆరిజిన్ లేకపోతే కాజ్ని దేన్ని వల్ల సఫర్ అయ్యామో చెప్పాలి అనుకుంటే మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఇక్కడే ఐ సఫర్డ్ విత్ యూ ప్లేస్లో ఐ సఫర్డ్ ఫర్ యూ అని కూడా పెట్టచ్చు. కానీ ఫర్ అంటే అర్థం ఏమొస్తుందంటే ఐ సఫర్డ్ ఫర్ యూ, నేను నీ కోసం సఫర్ అయ్యాను అని అర్థం వస్తుంది. ఓకేనా? సో ఏదైనా కానీ ఒక ఆరిజిన్, దీని వల్ల నేను సఫర్ అయ్యాను అని చెప్పాలి అని అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. హీ రికవర్డ్ డాష్ షాక్. హీ రికవర్డ్ విత్ షాక్ అని అంటామా? అతను షాక్తో పాటు రికవర్ అయ్యాడా? అతను షాక్ నుండి రికవర్ అయ్యాడా? షాక్ నుండి. నుండి అన్నప్పుడు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని పెట్టాలి. హీ లెంట్ డాష్ ఎక్స్పీరియన్స్. తను ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకున్నాడు. నుండి అంటే హీ లెంట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇలా రాయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు బై, త్రో, యాజ్, లైక్ గురించి తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. హీ కేమ్ ఇన్ కార్, హీ కేమ్ బై కార్. ఈ 2 సెంటెన్స్లో ఏ సెంటెన్స్ కరెక్ట్? అలాగే హీ కేమ్ ఇన్ ఏ కార్, హీ కేమ్ బై ఏ కార్. ఈ 2 సెంటెన్స్లో ఏ సెంటెన్స్ కరెక్ట్? చూడండి, మనం ఈ 2 సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఒకటేమో హీ కేమ్ డాష్ ఏ కార్ అన్నాను, ఆర్టికల్ ఏని యూజ్ చేశాను. సెకండ్ సెంటెన్స్లో మాత్రం హీ కేమ్ డాష్ కార్ అన్నాను. ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయలేదు. ఎప్పుడైతే నేను ఒక ఆర్టికల్ని యూజ్ చేశానో నేను ఏ వెహికల్ లోపల వచ్చానో చెప్తున్నాను. అయితే మనం వెహికల్ లోపల, ఆ వెహికల్ మీద వస్తూ ఉంటాం కదా. అంటే
ఏ వెహికల్ లోపల వచ్చానో చెప్తున్నాను. అలాంటప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని పెట్టాలి. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ఇన్ కానీ ఆన్ కానీ, ఓకేనా? కాబట్టి మనం తెలుగులో ఏమంటాం, నేను కార్ లోపల వచ్చాను అంటాం కదా. కాబట్టి హీ కేమ్ ఇన్ ఏ కార్ అని అనాలి. కానీ ఎప్పుడైతే నేను ఆర్టికల్ అనేది పెట్టలేదో, నేను నా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తున్నాను. కార్లో, ఫ్లైట్లో, ఇలా ఏ వెహికల్ ఉన్నా సరే ఇక్కడ మనం ప్రిపోజిషన్ బైని పెడతాము. అంటే ఆర్టికల్ ఏ ఉంటే ఇన్ కానీ ఆన్ కానీ పెడతాం. కానీ ఎలాంటి ఆర్టికల్ లేదంటే ఒకే ఒక ప్రిపోజిషన్ బైని యూజ్ చేస్తాము, ఓకేనా? ఈ సెంటెన్సెస్ చూడండి. హీ ట్రావెల్డ్ డాష్ బస్. ఇక్కడ నేను ఆర్టికల్ ఏదన్నా యూజ్ చేశానా? యూజ్ చేయలేదు. ఆర్టికల్ యూజ్ చేయకపోతే ఏమని చెప్పాను? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అప్పుడు మనం యూజ్ చేసే ప్రిపోజిషన్ ఏంటి? బై. హీ ట్రావెల్డ్ బై బస్. కానీ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హీ ట్రావెల్డ్ డాష్ ఏ బస్. ఇక్కడ నేను ఆర్టికల్ని పెట్టాను. ఆర్టికల్ని పెడితే ఏం చెప్పాలి? మన ప్లేస్ని చెప్పాలి, ఓకేనా? కాబట్టి బస్ని మనం ఏమంటాం? హీ ట్రావెల్డ్ ఆన్ ఏ బస్ అని అంటాం కదా, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. కాబట్టి ఇక్కడ మాత్రం ఆన్ యూజ్ చేయాలి. అంతేకాని హీ ట్రావెల్డ్ బై ఏ బస్ అని అనకూడదు. బై ఏ ఆర్టికల్, బై ప్లస్ ఆర్టికల్ని యూజ్ చేయకూడదు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని చెప్పేటప్పుడు. హీ ట్రావెల్డ్ డాష్ ఏ ట్రక్. ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేశా కాబట్టి ఇది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. హీ ట్రావెల్డ్ ఇన్ ఏ ట్రక్. అతను ట్రక్ లోపల ట్రావెల్ చేశాడు. అంటే తను ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడున్నాడు? ట్రక్ లోపల ఉన్నాడు. కానీ హీ ట్రావెల్డ్ డాష్ ట్రక్. ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయలేదు. కాబట్టి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? బై. హీ ట్రావెల్డ్ బై ట్రక్. అంటే ఇక్కడ బస్సు ఉన్నా, ట్రక్ ఉన్నా, ఏదున్నా సరే, వ్యాన్ ఉన్నా, ఏదున్నా సరే ఆర్టికల్ లేనప్పుడు బై యూజ్ చేయాలి. అలా కాకుండా ఆర్టికల్ ఉంటే కనుక ఇన్ కానీ ఆన్ కానీ యూజ్ చేయాలి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ బై త్రూ గురించి తెలుసుకుందాం. చూడండి, బై అనే ప్రిపోజిషన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదన్నా మెథడ్, ఏది ఇందాక ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఏదన్నా మెథడ్ కానీ మీన్స్ని కానీ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అలా కాకుండా త్రూని ఏదైనా ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, దాని ప్రాసెస్ లేదా పాత్ గురించి చెప్పేటప్పుడు త్రూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నేనేం చెప్తున్నానంటే చూడండి, షీ బికేమ్ ఫ్లూయెంట్ డాష్ ఇంగ్లీష్ బై డాష్ ప్రాక్టీసింగ్ అని ఒక చోట రాశాను. షీ బికేమ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ డాష్ ప్రాక్టీస్ అని ఒక చోట రాశాను. మామూలుగా మనం ఇన్ ఇంగ్లీష్ అని అంటాం. షీ బికేమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఓకే. కానీ ఇక్కడ ఏం పెట్టాలి? ఒక చోటనేమో నేను జిరన్ని రాశాను ప్రాక్టీసింగ్ అని, ఒక చోటేమో నేను నౌన్ని రాశాను ప్రాక్టీస్ అని. ఎప్పుడైతే జిరండ్ వచ్చిందో అక్కడ మనం ప్రిపోజిషన్ బైని యూజ్ చేస్తాం. షీ బికేమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ బై ప్రాక్టీసింగ్. అర్థమైందా? జిరండ్ ఎక్కడైతే వస్తుందో, ఐఎన్జీ ఫామ్, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఎక్కడైతే వస్తుందో మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఎక్కడైతే నౌన్ వచ్చిందో అక్కడ మనం త్రూని యూజ్ చేస్తాం. షీ బికేమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ త్రూ ప్రాక్టీస్, అంతేకాని త్రూ ప్రాక్టీసింగ్ అని యూజ్ చెయ్యము. ఓకే, షీ సాల్వ్ ద ప్రాబ్లమ్ డాష్ డిస్కసింగ్ ఇట్ విత్ అదర్స్. అలాగే షీ సాల్వ్ ద ప్రాబ్లమ్ డాష్ డిస్కషన్. చూడండి, డిస్కసింగ్ వచ్చింది కాబట్టి జిరండ్ కాబట్టి బై యూజ్ చేయాలి. షీ సాల్వ్ ద ప్రాబ్లమ్ బై డిస్కసింగ్ ఇట్ విత్ అదర్స్. కానీ ఇక్కడ జిరండ్ వచ్చిందా? రాలేదు. కాబట్టి త్రూ యూజ్ చేయాలి. షీ సాల్వ్ ద ప్రాబ్లమ్ త్రూ డిస్కషన్. అర్థమైందా? ఎక్కడైతే మీకు జిరండ్ వస్తుందో బై యూజ్ చేయండి, ఎక్కడైతే మామూలు నౌన్ ఫామ్ వస్తుందో త్రూ యూజ్ చేయాలి. అలాగే ఎన్ డాష్ వర్కింగ్ హార్డ్, జిరండ్ వచ్చింది కదా, ఎన్ బై వర్కింగ్ హార్డ్. ఇక్కడ చూడండి, ఎన్ డాష్ హార్డ్ వర్క్. ఇక్కడ జిరండ్ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఎన్ త్రూ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ద్వారా ఎన్ చెయ్యి, సంపాదించు. చూడండి, రెండిటి అర్థం ద్వారానే. బై అన్నా కానీ త్రూ అన్నా కానీ అర్థం ద్వారానే. కానీ ఎక్కడైతే జిరండ్ వస్తుందో అక్కడ బై యూజ్ చేస్తాం, ఎక్కడైతే నౌన్ వస్తుందో అక్కడ త్రూ యూజ్ చేస్తాం. ఇప్పుడు యాజ్ లైక్ గురించి తెలుసుకుందాం. చూడండి, హీఈస్ ఏ టీచర్ అని అన్నాం అనుకోండి, దాని అర్థం అతను ఒక టీచర్ అని. కానీ ఒక్కొక్కసారి మనం ఒకరి రోల్ కానీ, ఫంక్షన్ కానీ, ఐడెంటిటీ కానీ చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం, అతను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాడు అని. అతను టీచర్ అని అనడానికి హీఈస్ ఏ టీచర్,
కానీ అతను ఏ రోల్లో పనిచేస్తున్నాడో మనం చెప్పడానికి అతను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాడు అని అంటాం కదా. అలాంటప్పుడు ఏం యూస్ చేస్తామంటే హీఈస్ వర్కింగ్ హియర్ యాజ్ ఏ టీచర్ అని అంటాం. అంటే తన రోల్ ఏంటి లేకపోతే తన ఫంక్షన్ ఏంటి అని చెప్పడానికి మనం యాజ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. అలా కాకుండా చూడండి, మనం అప్పుడప్పుడు ఇలా అంటాం, నిజానికి అతను టీచర్ కాదురా, కానీ అతను ఇక్కడ ఒక టీచర్ లాగా పనిచేస్తున్నాడు. అంటే టీచర్ కాదు కానీ టీచర్ లాగా పనిచేస్తున్నాడు అని చెప్పాలి అంటే హీఈస్ వర్కింగ్ హియర్ లైక్ ఏ టీచర్. అరే వాడి ఇక్కడ టీచర్ లాగా పనిచేస్తున్నాడురా అని చెప్తాం. అంటే ఒకదాన్ని లాగా అని చెప్పాలి అంటే లైక్ని యూజ్ చేస్తాం. ఒకదానిగా అని చెప్పాలి అంటే యాజ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఆమె కంపెనీలో మేనేజర్గా చేరింది అని చెప్తున్నాం. అంటే ఆమె కంపెనీలో ఏ రోల్లో జాయిన్ అయిందో మనం దాన్ని చెప్తున్నాం. కాబట్టి లాగా అంటున్నామా, అరే ఆమె కంపెనీలో మేనేజర్ లాగా చేరింది అంటున్నామా, కాదు, మేనేజర్గా. అలాంటప్పుడు షీ జాయిన్ ద కంపెనీ యాజ్ మేనేజర్ అని అంటాము. అలా కాకుండా అరే ఆమె బానిస లాగా పనిచేస్తుంది అని చెప్పాలంటే అంటే నిజానికి బానిస కాదు కానీ ఒక బానిస లాగా పనిచేస్తుంది అని చెప్పాలంటే షీఈస్ వర్కింగ్ లైక్ ఏ స్లేవ్. యాజ్ ఏ స్లేవ్ అని అనకూడదు, లైక్ ఏ స్లేవ్. షీఈస్ వర్కింగ్ లైక్ ఏ స్లేవ్. ఆమె బానిస లాగా పనిచేస్తుంది అంటే నిజానికి బానిస కాదు కానీ ఆమె అలా పనిచేస్తుంది అని చెప్పడానికి లైక్ని యూజ్ చేస్తాము. అర్థమైందా? ఓకే, ఇవి ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.